ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. వివిధ కీలక అంశాలపై చర్చించిన చంద్రబాబు 53,922 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేబినెట్. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. వచ్చే ఏడాది మార్చి 17తో ముగియనున్న పాలక వర్గాల పదవీకాలం. సన్నాహాలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. 2026 జనవరిలోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వస్తు సేవల పన్ను విధానంలో చారిత్రాత్మక మార్పులు. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్ను రేట్లు. ఇకపై ప్రధానంగా 5%, 18% స్లాబ్లే అమలు. నిత్యావసరాలు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాల ధరల తగ్గింపు. కేంద్రం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలను స్వాగతించిన సీఎం చంద్రబాబు. ఇవి పేదలకు, రైతులకు మేలు చేసే నిర్ణయాలన్న ముఖ్యమంత్రి. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడి. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక అభినందనలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన వస్తు సేవల పన్ను సంస్కరణలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. పేదలకు అనుకూలమైన వృద్ధికి దోహదపడే నిర్ణయమన్న పవన్ కళ్యాణ్. సామాన్యులు, రైతులు, మధ్యతరగతికి భారీ ఊరట కల్పిస్తాయన్న పవన్. మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు. తీర్పును ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తో ఓటు వేయవచ్చన్న ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది. శ్రీవారి సేవలకు నిరంతరం శిక్షణ ఇవ్వాలని టీటీడీ నిర్ణయం. ఐఐఎం అహ్మదాబాద్ సహకారంతో ప్రత్యేక శిక్షణ మాడ్యూల్ రూపకల్పన. టీటీడీ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ ట్రైనర్ ఆప్షన్. సీఎం ఆదేశాలతో శ్రీవారి సేవలో సంస్కరణలను తెలిపిన చైర్మన్ బీఆర్ నాయుడు. పంజాబ్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ చారిత్రక విజయం. 48 ఏళ్లలో తొలిసారి అధ్యక్షత పీఠాన్ని కైవసం చేసుకున్న అధ్యక్షుడిగా ఏబీవీపీ అభ్యర్థి గౌరవ్ వీర్ సోహెల్ గెలుపు. సమీప ప్రత్యర్థిపై 488 ఓట్ల మెజారిటీ. జీఎస్టీలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక సంస్కరణలతో మార్కెట్లలో ఉత్సాహం. ఆరంభంలోనే 900 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్. జీవితకాల గరిష్ట స్థాయి 24,980కి చేరిన నిఫ్టీ. భారత్, చైనాలపై అమెరికా సుంకాల విధింపుపై పుతిన్ ఆగ్రహం. ఆసియా శక్తులను ట్రంప్ అనగదొక్కాలని చూస్తున్నారని విమర్శ. ఆర్థిక ఒత్తిడిని ఒక ఆయుధంగా వాడుతున్నారని ఆరోపణ. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలహీనపరిచేందుకే అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్న పుతిన్.